వంశీ టీవీ న్యూస్ కి స్వాగతం. పాకిస్తాన్ లో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్ ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నేపథ్యంలో ఆయన చనిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారంపై దావూద్ సన్నిహితుడు చోటా షాకిల్ తాజాగా స్పందించాడు. ఇదంతా తప్పుడు ప్రచారమని చెప్పాడు. దావూద్ 1000% ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నాడని తెలిపారు. దావూద్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించాడు. ఇటీవలే పాకిస్తాన్లో దావూద్ను తాను కలిశానని చెప్పాడు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చాడు. అండర్ వరల్డ్ మాఫియా డాన్గా ముంబై వరుస పేలుళ్లలో కేసుతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న దావూద్ ఇబ్రహీం కరాచీలో తలదాచుకున్నాడని భారత్ తొలి నుంచి వాదిస్తోంది. అయితే పాక్ మాత్రం దానిని ఆరోపణగానే తోసిపుచ్చుతూ వస్తోంది. మరోవైపు ఇండియా శత్రువులుగా భావించే వ్యక్తులు పాకిస్తాన్లో వరుసగా హత్యకు గురవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హతమారుస్తున్నారు. ఇండియాలో 2024లో లోక్సభ ఎన్నికలు జరిగేలోపు మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పాక్ గూఢచార సంస్థ ISI ఆందోళనకు గురవుతోంది. ఒక్కొక్కరిని ఇండియానే హతమారుస్తోందని భావిస్తోంది. వంశీ టీవీ అందిస్తున్న గొప్ప బంపర్ ఆఫర్ దీపావళి, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ప్రకటనలు ఉచితంగా వేయబడును. ఈ అవకాశం కేవలం కొద్ది రోజులు మాత్రమే. సంప్రదించండి వంశీ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ. సెల్ నంబర్ 9542702549. గమనిక: ఈ యొక్క అవకాశం కేవలం సినిమా వ్యాపారస్తులకు మాత్రమే మరియు ఈ యొక్క అవకాశం కొంతమందికి కొద్ది రోజులు మాత్రమే.